భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి అంశాల లోపల ఒకటి ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అనేటువంటి ప్రకటనని మనం అమెరికా రాజ్యాంగం నుండి భారతదేశంలోకి గ్రహించడం జరిగింది. భారతదేశం లోపల ప్రాథమిక హక్కుల్ని ఇండియన్ మాగ్నా కార్టా అనేటువంటి పేరుతోటి వ్యవహరిస్తాము. ఎందుకంటే 1215లో బ్రిటన్కు చెందినటువంటి జాన్ మహారాజు మొదటిసారిగా హక్కుల ప్రకటనని డిక్లేర్ చేశాడు. జాన్ రాజు తర్వాత 1789లో రూపొందించుకున్నటువంటి అమెరికా రాజ్యాంగం హక్కుల ప్రకటనని ప్రస్తావించింది. అమెరికా రాజ్యాంగం లోపల ఉన్నటువంటి హక్కుల ప్రకటనని ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగం కూడా హక్కుల ప్రకటనని భారత రాజ్యాంగంలో ప్రోత్సహించడం జరిగింది. రాజ్యాంగంలోని 3వ భాగం లోపల మనకి ప్రధానంగా ప్రాథమిక హక్కులను చేర్చడం జరిగింది. 3వ భాగంలో 12వ అధికరణం నుంచి 35 వరకు ఉన్న అధికరణాల లోపల భారత రాజ్యాంగం 7 ప్రాథమిక హక్కుల్ని పేర్కొనడం జరిగింది. అయితే 1978వ సంవత్సరంలో జరిగినటువంటి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 7 ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి ఆస్తి హక్కు 31 ప్రకారం ఉన్నటువంటి ఆస్తి హక్కును తొలగించారు. ఆస్తి హక్కును తొలగించడంతో ప్రస్తుతం మనకి 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ఈ 6 ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35 వరకు ఉన్నటువంటి అధికరణాల లోపల ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రస్తావన మనకు ఉంది. అయితే 12వ ప్రకరణం రాజ్యాన్ని నిర్వచించింది. 13వ ప్రకరణం ప్రాథమిక హక్కులు అమల్లోకి వచ్చే నాటికి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏవైనా చట్టాలు ఉంటే ఆ చట్టాలు చెల్లవు అనేటువంటి అభిప్రాయాన్ని 13వ ప్రకరణం తెలియజేసింది. 12వ అధికరణం రాజ్యాన్ని నిర్వచించింది. 13వ అధికరణం ప్రాథమిక హక్కులు అమల్లోకి వచ్చే నాటికి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏవైనా చట్టాలు ఉన్నట్టయితే అవి చెల్లవు అనే అభిప్రాయాన్ని 13వ ప్రకరణం తెలియజేసింది. 12, 13 ప్రకరణాల తర్వాత 14వ ప్రకరణం నుంచి 18 వరకు ఉన్నటువంటి ప్రకరణాలు సమానత్వ హక్కుల గురించి తెలియజేశాయి. 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి ప్రకరణాలు స్వాతంత్ర్య హక్కుల గురించి తెలియజేశాయి. 23, 24 ప్రకరణాలు పీడన నిరోధక హక్కుల గురించి తెలియజేశాయి. 25, 28 అధికరణాలు మత స్వాతంత్ర్యపు హక్కుల గురించి తెలియజేస్తున్నాయి. 29, 30 ప్రకరణాలు సాంస్కృతిక విద్యా హక్కుల గురించి తెలియజేస్తున్నాయి. 32వ అధికరణం రాజ్యాంగ పరిరక్షణ హక్కుల గురించి తెలియజేస్తుంది. అయితే 30వ ప్రకరణానికి 32 ప్రకరణాల మధ్య ఉన్నటువంటి 31వ ప్రకరణాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని భారత రాజ్యాంగ హక్కుల్లో నుంచి ప్రాథమిక హక్కుల్లో నుంచి దీన్ని తొలగించి కేవలం ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చివేశారు. ఈ హక్కుని ఆస్తి హక్కుని మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి 12వ భాగం లోపల 300A అనేటువంటి అధికరణం లోపల దీన్ని ఒక సాధారణమైన చట్టబద్ధమైనటువంటి హక్కుగా భారత రాజ్యాంగంలో చేర్చారు. కాబట్టి 31వ అధికరణం ప్రకారం ఉన్న ఆస్తి హక్కును తొలగించడంతో మనకి 6 ప్రాథమిక హక్కులు మాత్రమే భారత పౌరులకి అందుబాటులో ఉన్నాయి. రాజ్యాంగ కర్తలు 7 ప్రాథమిక హక్కులను ప్రసాదించిన మనకు మాత్రం 6 హక్కులు మాత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ఈ 6 హక్కుల లోపల అతి ముఖ్యమైనటువంటి హక్కు ఏమిటి అంటే సమానత్వ హక్కు. సమానత్వ హక్కులో మనకి 14వ అధికరణాన్ని తీసుకుందాం. 14వ అధికరణం చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అన్ని రంగాలకి సమానంగా వర్తిస్తుంది, ఏ వ్యక్తి చట్టానికి అతీతుడు కాదు, ఎవరు నేరం చేసినా
ఎవరు చట్టాన్ని అతిక్రమించినా సమానంగా శిక్షించబడతారు అని 14వ అధికరణం భారత భూభాగంలో నివసించే ప్రజలు ఎవరైనా సరే చట్టం ముందు సమానం అనేటువంటి అభిప్రాయాన్ని 14వ ప్రకరణం తెలియజేస్తుంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ప్రకరణం 15వ ప్రకరణాన్ని తీసుకుందాం. 15వ ప్రకరణం ఏం చెప్తుంది అంటే భారతదేశంలో నివసించేటువంటి పౌరుల మధ్య జాతి, మత, కుల, వర్గ, లింగ, జన్మస్థల సంబంధమైనటువంటి విచక్షణ లేకుండా భారతదేశంలో నివసించేటువంటి పౌరులంతా కూడా సమానం అనేటువంటి అభిప్రాయాన్ని మనకి 15వ ప్రకరణం తెలియజేస్తుంది. అంటే 15వ ప్రకరణం ప్రకారం భారత పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపరాదు. జన్మస్థలాన్ని బట్టి కానీ, జాతిని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, ప్రాంతాన్ని బట్టి కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల లోపల ఏ రకమైనటువంటి విచక్షణ చూపించకూడదు అని చెప్పేటువంటిది 15వ అధికరణం. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అధికరణం ఏమిటి అంటే 16వ అధికరణం. 16వ అధికరణం ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల లోపల పౌరులందరికీ, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల లోపల పౌరులందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాన్ని 16వ అధికరణం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి రిజర్వేషన్ అనేది ఓ ముఖ్యమైనటువంటి సవరణగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో నివసించే పౌరులు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల లోపల సమానమైనటువంటి అవకాశాలని కల్పించడం జరుగుతుంది. భారత రాజ్యాంగం ఎవరికైతే ప్రత్యేకమైనటువంటి హక్కుల్ని కల్పించిందో వాళ్ళని మినహాయించినట్టయితే భారతదేశంలో నివసించే పౌరులందరికీ కూడా ఉద్యోగ నియామకాల్లో సమాన అవకాశాలు కల్పించారు. దీని తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ 17వ అధికరణాన్ని తీసుకున్నట్టయితే 17వ అధికరణం అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్ అని చెప్పింది. అంటే అంటరానితనాన్ని నేరంగా ప్రకటించింది, అస్పృశ్యత నేరంగా ప్రకటించింది. ఏ రూపంలో కూడా అస్పృశ్యత పాటించకూడదు. గ్రామాల్లో, వీధులలో కానీ, చెరువుల వద్ద కానీ, బావుల వద్ద కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ ఏ రకంగా వివక్షత పాటించినా అది నేరంగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్ అని 17వ ఆర్టికల్ చెప్తా ఉంది. దీనికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ యొక్క హక్కుల్ని, స్వేచ్ఛని కాపాడడానికి భారత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక 18వ అధికరణాన్ని తీసుకున్నట్టయితే 18వ అధికరణం ఏం చెప్తుంది అంటే సైనిక, విద్యా సంబంధమైనటువంటి బిరుదులు మినహా మరి ఏ ఇతర బిరుదులు ఇవ్వడాన్ని కానీ స్వీకరించడాన్ని కానీ నిషేధించింది. అంటే కేవలం భారత పౌరుల్లో ప్రజ్ఞావంతులుంటే భారత ప్రభుత్వం బిరుదులు ఇస్తుంది, అంతే తప్ప అది సైనిక సంబంధమైనవి కావచ్చు, విద్యా సంబంధమైనవి కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి బిరుదులు కానీ లేదా రాజ్యం లోపల ప్రైవేటు వ్యక్తులు ఇచ్చేటువంటి బిరుదులు కానీ ఇవ్వడం కానీ తీసుకోవడాన్ని కానీ నిషేధించినటువంటిది ఏమిటి అంటే 18వ అధికరణం వాటన్నిటి కూడా నిషేధించింది. సో సమానత్వ హక్కు ప్రకారం భారతదేశంలో నివసించే పౌరులందరికీ కూడా 14వ ప్రకరణం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. 15వ ప్రకరణం ప్రకారం రాజ్యం వ్యక్తుల మధ్య ఎలాంటి వివక్షత చూపదు. 16వ ప్రకరణం ప్రకారం రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరిగింది. 17వ ప్రకరణం ప్రకారం అస్పృశ్యత నేరంగా ప్రకటించింది. ఏ రూపంలో దీన్ని పాటించినా వాళ్ళని నేరస్తులుగా గుర్తించడం జరుగుతుంది అని చెప్పింది. 18వ ప్రకరణం సైనిక, విద్యా సంబంధమైన బిరుదులు మినహా మరి ఏ రకమైనటువంటి బిరుదులు ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ నేరంగా ప్రకటించినటువంటిది 18వ అధికరణం. ఇక 2వ ప్రాథమిక హక్కు అతి ముఖ్యమైనటువంటిది స్వాతంత్ర్య హక్కు. స్వాతంత్ర్య హక్కుని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిక్రీ ఏమంటారంటే పౌర స్వేచ్ఛకు గుండెకాయ లాంటిది స్వాతంత్ర్య హక్కు అని చెప్తారు.
పౌర స్వేచ్ఛకు గుండెకాయ లాంటిది అని చెప్తూ అని సిక్రీ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రాథమిక హక్కులన్నిటిలో కూడా అతి ముఖ్యమైనటువంటి హక్కు 19వ ప్రకరణం. ఈ 19వ ప్రకరణం ప్రారంభంలో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు సప్త స్వాతంత్ర్యాలకు హామీ ఇచ్చింది. అందుకోసమే 19వ అధికరణం ఫ్రీడమ్ ఆఫ్ 7 సప్త స్వాతంత్ర్యాలని భారత ప్రజలకు ప్రసాదించింది. అయితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి ఎప్పుడైతే తొలగించామో ఈ సప్త స్వాతంత్ర్యాలలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తొలగించడం జరిగింది. అదేమిటి అంటే ఆస్తిని సంపాదించడానికి, ఆస్తిని విక్రయించడానికి, ఆస్తిని దాన ధర్మాలు చేయడానికి వ్యక్తులకు ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి హక్కు ఉంది. దీన్ని ఎప్పుడైతే సప్త స్వాతంత్ర్యాల్లో నుంచి తొలగించారో ఇప్పుడు మనకి 6 స్వాతంత్ర్యాలు మాత్రమే మనకు లభిస్తూ ఉన్నాయి. ఈ 6 స్వాతంత్ర్యాల లోపల ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యం. వాక్ స్వాతంత్ర్యపు హక్కు ఉంది, భావ ప్రకటన స్వాతంత్ర్యపు హక్కు ఉంది. రెండోది ఏమిటి అంటే సంస్థల్ని సంఘాలని స్థాపించుకునేటువంటి హక్కు. అది రాజ్యాంగబద్ధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సంస్థల్ని సంఘాలని ఏర్పాటు చేసుకొని తమ పురోభివృద్ధికి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇంకో మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే నిరాయుధులుగా శాంతియుతంగా సమావేశమయ్యేటువంటి స్వాతంత్ర్యం ఉంది. నిరాయుధులుగా అంటే ఎలాంటి ఆయుధాలు లేకుండా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో సమావేశం అయ్యేటువంటి స్వాతంత్ర్యం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉంది. ఇంకోటి ఏమిటి అంటే పర్యటన స్వాతంత్ర్యం. దేశంలో నివసించేటువంటి ప్రజలు అంటే ప్రభుత్వం నిషేధించినటువంటి ప్రాంతాలలో తప్ప మొత్తం భారతదేశంలో ఎక్కడైనా పర్యటించేటువంటి స్వాతంత్ర్యం భారత ప్రజలకు ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీని తర్వాత ఉన్నటువంటిది ఇంకోటి నివాస స్థల స్వాతంత్ర్యం. ఇది కూడా భారత ప్రభుత్వం నిషేధించిన ప్రాంతాలలో కాకుండా నీ ఇష్టం వచ్చినటువంటి ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని నివసించేటువంటి స్వాతంత్ర్యం భారత పౌరులకు కల్పించడం జరిగింది. ఇక 6వది వృత్తి స్వాతంత్ర్యం. వృత్తి స్వాతంత్ర్యం అంటే నీ ఇష్టం వచ్చినటువంటి వృత్తిని స్వీకరించడానికి, నీ ఇష్టం వచ్చినటువంటి వృత్తి చేయడానికి దేశంలో నివసించే పౌరులకి హక్కు ఉంది. దీన్నే మనం ఏమని చెప్తున్నామంటే వృత్తి స్వాతంత్ర్య హక్కు అనేటువంటి పేరుతో చెప్తున్నాం. ఈ 6 స్వాతంత్ర్యాలు 19వ అధికరణం మనకు తెలియచేసింది. కాబట్టి వీటిని ఇప్పుడు ఏమని చెప్తున్నామంటే ఫ్రీడమ్ ఆఫ్ 6 అని చెప్తున్నాం. ఫ్రీడమ్ ఆఫ్ 7 అని గతంలో చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ 6 అని ఎందుకు చెప్తున్నామంటే ఆస్తి అనేటువంటి హక్కుని ప్రాథమిక హక్కుల్లోంచి తొలగించడం కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ 7లో నుంచి కూడా ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని తొలగించడం జరిగింది. ఇక 19వ అధికరణం తర్వాత నెక్స్ట్ ఇంకోటి 20వ అధికరణాన్ని తీసుకున్నట్టయితే 20వ అధికరణం ఏం చెప్తుంది అంటే చట్ట అతిక్రమణకు తప్ప మరి ఏ ఇతర కారణానికి శిక్షార్హుడిని చేయవద్దు పౌరుల్ని. చట్టాన్ని అతిక్రమిస్తేనే శిక్షించాలి. చట్టాన్ని అతిక్రమించకపోయినట్టయితే ఎవరిని కూడా శిక్షించేటువంటి అధికారం లేదు అనేటువంటి అభిప్రాయాల్ని 20వ ప్రకరణం తెలియజేస్తూ ఉంది. ఇక 21వ అధికరణం ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అధికరణం. ఇది ప్రతి పౌరుడికి జీవించే హక్కుని కల్పిస్తున్నది. జీవించే హక్కుని కల్పించడంతో పాటు 21వ అధికరణం ఏ వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకి చట్టసమ్మతంగా తప్ప ప్రాణహాని కలిగించకూడదు అని చెప్పేటువంటి ప్రకరణం దేనికి సంబంధించింది అంటే 21వ అధికరణానికి సంబంధించింది. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అధికరణం 22వ ప్రకరణం చెప్పేది ఏమిటి అంటే ఇక్కడ చూడండి అధికరణం ప్రకరణం నేను 2 రకాలుగా ఉపయోగిస్తున్నా. ఎందుకంటే కొన్ని పుస్తకాల్లో అధికరణం అని కొన్ని పుస్తకాల్లో ప్రకరణం అని రాస్తారు కాబట్టి మేము చదువుతూ ఉన్నప్పుడు ఈ 2 పదాలు వస్తుంటాయి. 2 కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇక 22వ ప్రకరణం ఏం చెప్తుంది అంటే మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా నిరవధికంగా ఏ వ్యక్తిని అరెస్ట్ చేసి ఉంచకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని మనకి
22వ అధికరణం చెప్తుంది. అంటే మెజిస్ట్రేట్ యొక్క అనుమతి లేకుండా పోలీసులు కానీ మరి ఏ ఇతర వ్యక్తులు కానీ అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచడం అనేది చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేస్తే 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అంటే ఒకవేళ పోలీసులు ఏ వ్యక్తినైనా విచారణ కోసం నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు నిర్బంధంలో తీసుకునేటువంటి వ్యక్తిని 24 గంటల లోపల అతన్ని న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయమూర్తి ముందు ఉంచాలి అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నటువంటి ప్రకరణం 22వ ప్రకరణం. కాబట్టి 22వ ప్రకరణం ముఖ్యమైనటువంటిది. ఏ వ్యక్తినైనా దీన్ని మనం కాపాడుకోవడానికి, అంటే 22వ ప్రకరణాన్ని మనం కాపాడుకోవడానికి హేబియస్ కార్పస్ రిట్ అనేటువంటి రిట్ని మనం ఉపయోగిస్తాం. హేబియస్ కార్పస్ అంటే అర్థం ఏమిటి అంటే వీ మే హ్యావ్ ది బాడీ. మనం హైకోర్టును ఆశ్రయించి హేబియస్ కార్పస్ రిట్ని తీసుకొచ్చినట్టయితే అతను కానీ అతనికి సంబంధించినటువంటి వివరాలు కానీ మాకు వెంటనే మా ముందు పెట్టాలి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అధికారం మనకి 22వ అధికరణం ద్వారా మనకు లభిస్తుందని చెప్పచ్చు. కాబట్టి ప్రాథమిక హక్కుల లోపల అతి ముఖ్యమైన హక్కు, ప్రాథమిక హక్కుల్లో గుండెకాయ లాంటి హక్కు స్వాతంత్ర్యపు హక్కు. ఈ స్వాతంత్ర్యపు హక్కులో 19వ అధికరణం ఫ్రీడమ్ ఆఫ్ 6 మనకి స్వాతంత్ర్యాలు ఇచ్చింది. 19 తర్వాత ఉన్నటువంటి 20వ అధికరణం 21, 22 అధికరణాలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకొని వ్యక్తి యొక్క స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని కాపాడడానికి సంబంధించినటువంటి ప్రకరణాలుగా మనం స్వాతంత్ర్య హక్కును పేర్కోవచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటిది పీడనని నిరోధించేటువంటి హక్కు. పీడనని నిరోధించేటువంటి హక్కు లోపల 23వ అధికరణం ఏం చెప్తుంది అంటే పడుపు వృత్తి అంటే వేశ్యావృత్తి, వెట్టి చాకిరి, నిర్బంధంగా బిచ్చమెత్తించడం అంటే బెగ్గింగ్ చేయించడం, బలవంతంగా అవమానకరమైనటువంటి పనులకు ప్రోత్సహించడాన్ని నేరంగా ప్రకటించింది 23వ అధికరణం. అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరిని కూడా వేశ్యావృత్తిలోకి బలవంతంగా దింపవద్దు, వెట్టి చాకిరీ చేయించవద్దు, నిర్బంధంగా బిచ్చమెత్తించడం కూడా నేరమే, అవమానకరమైనటువంటి పనులకు ప్రోత్సహించడం కూడా నేరమే. కాబట్టి ఈ పనులు మొత్తాన్ని కూడా నిషేధించినటువంటి ప్రకరణం ఏమిటి అంటే 23వ ప్రకరణం. దీని తర్వాత ఉన్నటువంటి 24వ ప్రకరణం ఏం చెప్తుంది అంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైనా సరే ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలలో కానీ గనులలో కానీ పనిచేయడాన్ని నిషేధిస్తున్నటువంటి ప్రకరణం ఏ ప్రకరణము అంటే 24వ ప్రకరణం. కాబట్టి ఈ 24వ ప్రకరణం ప్రకారం 14 సంవత్సరాల లోపు బాలబాలికలు తప్పకుండా పాఠశాలలో విద్యను అభ్యసించాల్సిందే. బాల కార్మికులుగా పనిచేయడానికి వీల్లేదు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో కానీ గనుల్లో కానీ ఎక్కడ కూడా పనిచేయొద్దు, బాల కార్మికులుగా పనిచేయొద్దని భారత రాజ్యాంగకర్తలు మనకి పీడన నిరోధక హక్కునిచ్చి ఈ పీడక నిరోధక హక్కు ద్వారా 23వ అధికరణం ద్వారా వేశ్యావృత్తిని వీటన్నిటి కూడా నిషేధించి 24వ అధికరణం ప్రకారం 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలంతా కూడా విద్యను అభ్యసించాలి తప్ప వాళ్ళు ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల్లో గనుల్లో పనిచేయకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని మనకి 24వ అధికరణం తెలియజేస్తుంది. ఇక అతి ముఖ్యమైనటువంటి అధికరణం మత స్వాతంత్ర్య హక్కు. భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించినటువంటి ప్రకరణం మత స్వాతంత్ర్యపు హక్కుగా చెప్పచ్చు. మత స్వాతంత్ర్యపు హక్కు వల్లనే భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యంగా, మత ప్రమేయం లేనటువంటి రాజ్యంగా ఇవాళ మనుగడను సాగిస్తున్నది. అలాంటి మత స్వాతంత్ర్యపు హక్కులో మనకి ప్రధానంగా 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి అధికరణాలు మత స్వాతంత్ర్యపు హక్కును గురించి తెలియజేస్తున్నాయి. 25వ అధికరణం దేని గురించి చెప్తుంది అంటే ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం తన ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి,
నమ్మకాన్ని కలిగి ఉండడానికి ఒక వ్యక్తికి సంపూర్ణమైనటువంటి హక్కు ఉంది. ఆ హక్కు 25వ అధికరణం తెలియజేస్తుంది. అంటే 25వ అధికరణం ప్రకారం అంతరాత్మ ప్రబోధానుసారం ఏ వ్యక్తి అయినా తన ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు అని చెప్పేటువంటి అధికరణం 25వ అధికరణం. ఇక 26వ అధికరణానికి సంబంధించి ప్రతి మతానికి సంబంధించిన విషయాల్లో స్వేచ్ఛ ఉంది. అంటే మతానికి చెందిన ఆంతరంగిక విషయాల్లో స్వేచ్ఛ ఉంది. ప్రతి మతస్థుడు తన నమ్మకాలకు, తన విశ్వాసాలకి అనుగుణంగా తన మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది అని చెప్పేటువంటి అధికరణం 26వ అధికరణం. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనది 27వ అధికరణం. 27వ అధికరణం ఏం చెప్తుంది అంటే ఏ ఒక్క మతం యొక్క అభివృద్ధి కోసం మత పన్ను విధించరాదు అని చెప్పేటువంటి అధికరణం 27వ అధికరణం. 27వ అధికరణం ప్రకారం దేశంలో ఏ మతమైనా సరే ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు మతపరమైనటువంటి పన్నుని విధించకూడదు అని చెప్పినటువంటిది 27వ అధికరణంగా చెప్పచ్చు. ఇక 28వ అధికరణం చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ ఆర్థిక సాయంతో నిర్వహించబడుతున్న విద్యా సంస్థల్లో కానీ మత బోధ జరగరాదు. ఆ విద్యా సంస్థల్లో మత బోధ జరిగినట్టయితే అది నేరంగా లేకపోతే వాళ్ళపైన కేసులు నమోదు చేసేటువంటి అధికారం ఉంది. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ ఆర్థిక సాయంతో పనిచేసేటువంటి విద్యా సంస్థల లోపల కానీ ఎక్కడ కూడా మత బోధ జరగరాదు అని చెప్పేటువంటి అధికరణం భారతదేశాన్ని లౌకిక అనే పదాన్ని ప్రవేశికలో చేర్చడానికంటే ముందే భారత పౌరులకి భారత రాజ్యాంగం మత స్వాతంత్రపు హక్కును ప్రసాదించింది. మత స్వాతంత్రపు హక్కు ప్రకారం 25, 26, 27, 28 ప్రకరణాల ప్రకారం తన ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడానికి, తన మతంలో విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మతపరమైన పన్ను విధించకూడదు అని చెప్పి, అట్లాగే భారతదేశంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ ఆర్థిక సాయం పొందేటువంటి విద్యా సంస్థల్లో కానీ మత బోధ జరగరాదు అనేటువంటి విషయాలని మనకి మత స్వాతంత్ర్యపు హక్కు తెలియచేస్తూ ఉంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి హక్కు ఏమిటి అంటే సాంస్కృతిక విద్యా హక్కు. ఇది ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి, అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళకు చెందినటువంటి భాష, వాళ్ళ యొక్క లిపి, వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడడానికి ఉద్దేశించినటువంటిదే ఏమిటి అంటే సాంస్కృతిక విద్యా హక్కు. అది 29, 30 అధికరణాల లోపల పేర్కొన్నారు. ఎందుకంటే భారతదేశంలో అనేక మతాలకు చెందినటువంటి ప్రజలు నివసిస్తున్నారు. అనేక మతాలకు చెందినటువంటి ప్రజల యొక్క జీవన విధానమే భారతీయ సంస్కృతి. ఆ భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనానికి నిదర్శనంగా మనం ఏ హక్కుని చెప్పచ్చు అంటే సాంస్కృతిక విద్యా హక్కుని చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి 30వ అధికరణాన్ని తీసుకుందాం. 30వ అధికరణం ఏం చెప్తుంది అంటే తమకిష్టమైన విద్యాలయాలను నెలకొల్పుకోవడానికి, నిర్వహించుకోవడానికి మత భాషా సంబంధమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాల్ని, అవకాశాలని కల్పించేటువంటిది ఏమిటి అంటే 30వ అధికరణం. 30వ అధికరణం ప్రకారం భారతదేశంలో నివసిస్తున్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క లిపి, వాళ్ళ యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ విద్యా సంస్థల్ని నిర్వహించుకోవచ్చు. ఆ విద్యా సంస్థలను నిర్వహించుకుంటూ తమ ప్రత్యేకతని కాపాడుకునేటువంటి స్వేచ్ఛ కల్పించినటువంటి ప్రకరణం 30వ ప్రకరణం అల్పసంఖ్యాక వర్గాల యొక్క ప్రయోజనాలని రక్షిస్తున్నటువంటి అంశం సాంస్కృతిక విద్యా హక్కు అని చెప్తున్నాం. ఇక దీని తర్వాత ఉన్నటువంటి చివరి హక్కు, అతి ముఖ్యమైనటువంటి హక్కు ఏమిటి అంటే రాజ్యాంగ పరిరక్షణ హక్కు.
రాజ్యాంగ పరిరక్షణ హక్కు మీరు చూడండి, మొత్తం ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవడానికి ఇది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవచ్చు. ప్రాథమిక హక్కులతో పాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి హక్కు మనకు దేని ద్వారా లభిస్తుంది అంటే రాజ్యాంగ పరిరక్షణ హక్కు ద్వారా లభిస్తుంది. రాజ్యాంగానికి ఏ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు కలిగిస్తే, రాజ్యాంగ ఆశయాలకి లక్ష్యాలకు ఇబ్బందులు కలిగిస్తే మనం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే మనం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు హైకోర్టుని ఆశ్రయించి మనం ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవచ్చు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవచ్చు. అందుకోసమే మనం రాజ్యాంగ పరిరక్షణ హక్కు ప్రాథమిక హక్కుల లోపల గుండెకాయ లాంటిది అని చెప్తాం. అతి ముఖ్యమైనటువంటి హక్కు ఏ హక్కు అంటే రాజ్యాంగ పరిరక్షణ హక్కు అత్యంత ప్రధానమైనటువంటి హక్కు. ఎందుకంటే మిగతా హక్కుల్ని మొత్తాన్ని కూడా కాపాడేటువంటిది ఏమిటి అంటే రాజ్యాంగ పరిరక్షణ హక్కు అని చెప్పవచ్చు. ఈ 6 ప్రస్తుతం భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కులుగా పేర్కొంటున్నాం. ఇక ఈ హక్కులపై కూడా కొన్ని రకాలైనటువంటి పరిమితులు ఉన్నాయి. హక్కులపై ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పరిమితులు ఏమిటి అంటే న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినట్టయితే న్యాయస్థానాల తీర్పుల్ని మన వాక్ స్వాతంత్ర హక్కును ఉపయోగించుకొని ఆ తీర్పుల్ని విమర్శించినట్టయితే కాంటెంట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటి శిక్షకు, నేరానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుల్ని ఎప్పుడూ కూడా మనం ఏం చేయొద్దు అంటే విమర్శించవద్దు. న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుల్ని విమర్శ చేసినట్లయితే వాక్ స్వాతంత్ర హక్కును కానీ, పత్రికా స్వాతంత్ర హక్కును అంటే ప్రచురణ హక్కును కానీ ఉపయోగించుకున్నట్టయితే వాక్ ప్రచురణ హక్కులతోటి కోర్టు ధిక్కార నేరానికి పాల్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల శిక్షలు పడేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే శాంతి భద్రతల్ని కాపాడడానికి ఏం చేయొచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన పైన, ప్రచురణ హక్కు పైన, ర్యాలీలు అంటే ప్రదర్శనలు నిర్వహించేటువంటి విషయాల లోపల సహేతుకమైన ఆంక్షలను విధించవచ్చు. అంటే శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మత కలహాలు ఏవైనా సంభవించే ప్రమాదం ఉన్నప్పుడు మతాల యొక్క పవిత్రతని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్ర్యపు, భావ ప్రకటన స్వాతంత్ర్యపు, ప్రచురణ హక్కుల్ని లేదా ఇంకా దీనికి సంబంధించినటువంటి హక్కులు ఏమన్నా ఉంటే వీటన్నిటికీ కూడా నిలిపివేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే భారతదేశం ఇతర దేశాలతో ఏవైనా ఒప్పందాలు చేసుకుంటే ఆ ఒప్పందాలని కాపాడడానికి, ఆ ఒప్పందాలని గౌరవించాలే తప్ప ఆ ఒప్పందాలని అగౌరవపరిచే విధంగా ఎవరైనా వాక్ స్వాతంత్ర్యపు హక్కు ఉపయోగించిన, ప్రచురణ హక్కులను ఉపయోగించిన నేరాలుగా ప్రకటించేటువంటి, పరిమితులు విధించేటువంటి అధికారం కేంద్రానికి ఉంది. అయితే భారత రాష్ట్రపతి తన అత్యవసర అధికారాల్ని ఉపయోగించుకొని 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కానీ, 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షల్ని ప్రాథమిక హక్కులపైన విధిస్తుంది. అట్లాగే భారత రాజ్యాంగకర్తలు మనకి ఎన్ని రకాలైనటువంటి హక్కుల్ని ప్రసాదించారో ఆ హక్కుల్ని పరిమితం చేయడానికి కూడా మరికొన్ని చట్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చట్టాల లోపల మనకి పీడీ ప్రివెంటివ్ డిటెన్షన్ అనే చట్టం కానీ, నాసా చట్టం కానీ, మీసా కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి పోటా చట్టం కానీ, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులని పరిమితం చేయడానికి ఉద్దేశించినటువంటి చట్టాలు. ఈ చట్టాలని ఉపయోగించినట్టయితే మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు పరిమితమైపోతాయి. ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి
సందర్భాల లోపల వీటన్నిటినీ కూడా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ప్రాథమిక హక్కులపైన కొన్ని సహేతుకమైనటువంటి ఆంక్షల్ని కేంద్ర ప్రభుత్వం విధించింది. అదేవిధంగా ప్రాథమిక హక్కులతో పాటు ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే ప్రాథమిక విధులు. రెండోది ఏమిటి అంటే అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్టు ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు అనేటువంటి కాన్సెప్టు మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు ప్రాథమిక విధులు లేవు. భారత రాజ్యాంగం 1976 సంవత్సరం లోపల ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేసే రోజుల్లో 1976 లోపల 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. ఈ 10 ప్రాథమిక విధులు చేర్చడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే భారతదేశానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసులు చేసింది. స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫారసుల్ని ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగంలో 1976 సంవత్సరం లోపల 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసులే ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో చేర్చడానికి గల ప్రధానమైనటువంటి అంశం. ఇక రాజ్యాంగం లోపల ఉన్నటువంటి 4వ భాగం లోపల రాజ్యాంగం లోపల ఉన్నటువంటి 4వ భాగంలో ఏ అనేటువంటి ప్రకరణం లోపల ఏ అనేటువంటి భాగం లోపల మనకి 51A అనే ప్రకరణంలో 10 ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఏ అనేటువంటి ప్రకరణం లోపల 51A అనేటువంటి శీర్షిక లోపల వీటిని చేర్చడం జరిగింది. అయితే 2002 సంవత్సరం లోపల మళ్ళీ ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 2002లో వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ఎంత అంటే 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కుల లోపల ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. ఒక అంశాన్ని ఎప్పుడైతే చేర్చారో అప్పుడు మొత్తం ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఎన్ని చేర్చబడ్డాయంటే 11 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. 10 ప్రాథమిక విధులు 1976లో చేర్చారు. ఒక ప్రాథమిక విధి 2002 1986వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం ఏమిటి అంటే 14 సంవత్సరాల లోపల బాలబాలికలు లేదా పిల్లలు తప్పకుండా పని చేయవద్దు, బాల కార్మికులుగా పని చేయవద్దు, పాఠశాలల్లో మాత్రమే విద్యను అభ్యసించాలి, పాఠశాలలో విద్యను అభ్యసించాలి అని చెప్పి 14 సంవత్సరాల బాలబాలికలు విధిగా విద్యని అభ్యసించాలి అని నిర్బంధ విద్యను అభ్యసించాలని చెప్పి 86వ రాజ్యాంగ సవరణ లోపల చేర్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రాథమిక విధులు ఎన్ని అంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అనే విషయాన్ని తీసుకున్నట్టయితే 1977 జనవరి 3వ తేదీన 1973 జనవరి 3వ తేదీ నుంచి 10 ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయి. 10 ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయి. ప్రాథమిక విధులు 76లో ఆమోదించారు 42వ రాజ్యాంగ సవరణలో. కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1977 జనవరి 3వ తేదీ నుంచి ఈ 10 ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయి. ఇక ఒకటి 2002లో తయారు చేస్తే అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2002 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2002 డిసెంబర్ 12వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ నుంచి
ఒక ప్రాథమిక విధి అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఇవాళ 11 ప్రాథమిక విధుల్ని భారత ప్రజలు అనుభవించడం జరుగుతుంది. అయితే ప్రాథమిక విధుల విషయంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీటిని న్యాయస్థానాల ద్వారా రాబట్టుకునేటువంటి అధికారం మనకు లేదు. ఈ ప్రాథమిక విధుల్ని ఎవరైనా ఉల్లంఘించినటువంటి ప్రాథమిక విధులని న్యాయస్థానంలో రిట్స్ వేసి ఆ రిట్స్ ద్వారా న్యాయస్థానాల ద్వారా వీటిని రక్షించుకోలేము. ప్రతి భారత పౌరుడు ఈ 11 ప్రాథమిక విధుల్ని గౌరవిస్తూ వీటిని బాధ్యతాయుతంగా వీటిని ప్రవర్తించాలి. సోషలిస్ట్ దేశాలకి ప్రజాస్వామ్య దేశాలకు తేడా ఏమిటి అంటే, సోషలిస్ట్ దేశంలో కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి, విధులు మాత్రమే ఉంటాయి. ప్రజాస్వామ్య దేశాల్లో హక్కులు మాత్రమే లభిస్తాయి. హక్కులు లభించాయి, హక్కులతో పాటు విధులను కూడా నిర్వహించాలి. హక్కులు విధులు రెండింటినీ ఉత్తమ పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండింటినీ కూడా ఎప్పుడైతే దీనికి అనుగుణంగా తమ పౌరసత్వాన్ని కాపాడుకుంటారో, తమ పౌరసత్వాన్ని నిలబెట్టుకుంటారో అప్పుడు వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి ప్రాథమిక విధులు, భారత ప్రజలారా, మీరు జాతీయ పతాకాన్ని గౌరవించండి, జాతీయ గీతాన్ని గౌరవించండి, స్వతంత్రోద్యమ ఆశయాల్ని గౌరవించండి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి, అడవులని రక్షించండి, అడవులలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జంతువుల్ని కాపాడండి, భారత 14 సంవత్సరాల లోపల బాలబాలికలను పాఠశాలకే పంపించండి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటివి. ఇవి ప్రతి పౌరుడు విధిగా వీటిని నిర్వహించాలి. అందుకోసమే చూడండి ఇవాళ హరితహారం అని చెప్తున్నాం. ఇది భారత పౌరుడి యొక్క ప్రధానమైనటువంటి ఒక విధి. ఎందుకు విధిగా పేర్కొంటున్నామంటే, ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి ఆ మొక్కని సంరక్షించి ఆ మొక్కని పెంచి పెద్ద చేసినట్లయితే అతను ఈ సమాజానికి, ఈ భావి భారత పౌరులకి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి అవుతాడు. సకాలంలో వర్షాలు రావడం కానీ, ఉష్ణోగ్రత తగ్గడం కానీ, జీవజాలం పెరగడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగం ఏ ప్రాథమిక హక్కులైతే మనకిచ్చిందో ఆ ప్రాథమిక హక్కుల్ని అనుభవిస్తూ, ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధుల్ని కూడా మనం నిర్వహించాలి. అప్పుడు మనం ఉత్తమ పౌరులుగా తయారవుతాము. ఉత్తమ పౌరుడు అంటే ఎవరు అంటే, రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటూ, ప్రాథమిక హక్కుల్ని అనుభవిస్తూ, ప్రాథమిక విధుల్ని కూడా బాధ్యతాయుతంగా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తిని ఉత్తమ పౌరుడిగా మనం పేర్కోవచ్చు. కాబట్టి మనం ప్రాథమిక హక్కుల గురించి, ప్రాథమిక విధుల గురించి తెలుసుకుందాం. మనం ఏ పోటీ పరీక్షల్లోకి వెళ్ళినా భారత రాజ్యాంగం నుంచి 15-20 ప్రశ్నలు వస్తుంటాయి. ఈ 15-20 ప్రశ్నల లోపల ప్రాథమిక హక్కుల నుంచి, ప్రాథమిక విధుల్లో నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఉదాహరణకి ఇంతకుముందు మేము చెప్పినటువంటి ప్రశ్న లోపల సప్త స్వాతంత్ర్యాలకు హామీ ఇచ్చిన ప్రకరణం ఇది. సప్త స్వాతంత్ర్యాలకు హామీ ఇచ్చినటువంటి ప్రకరణం అన్నప్పుడు 19వ ప్రకరణం. ఎందుకంటే 19వ ప్రకరణం స్వాతంత్ర్యపు హక్కుని కల్పిస్తున్నది. అత్యంత ముఖ్యమైనటువంటి హక్కు స్వాతంత్ర్యపు హక్కు. కాబట్టి 19వ అధికరణం మీద ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఇంతకుముందు నేను లెసన్ చెప్పుకుంటూనే చెప్పాను, జీవించే హక్కుని కల్పిస్తున్నటువంటి ప్రకరణం ఇది అని. జీవించేటువంటి హక్కుని కల్పిస్తున్నటువంటి ప్రకరణం 21వ ప్రకరణం. 21వ ప్రకరణం ఏం చెప్తుంది అంటే, చట్టసమ్మతంగా తప్ప ఏ ప్రాణికి, ఏ వ్యక్తికి ప్రాణహాని కలిగించకూడదు అని చెప్తుంది. కాబట్టి ఇది జీవించే హక్కును కల్పిస్తుంది. కాబట్టి 21వ అధికరణం అతి ముఖ్యమైనటువంటి అధికరణంగా చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, 17వ అధికరణం దేని గురించి వివరిస్తుంది? మనకి 17వ అధికరణం దేని గురించి వివరిస్తుంది అంటే, అస్పృశ్యత నేరం లేదా అంటరానితనం నేరం అనేటువంటి విషయాన్ని అస్పృశ్యత నేరం అని చెప్పి
మనకి 17వ అధికరణం తెలియచేస్తూ ఉంది. కాబట్టి 17వ అధికరణం, 21వ అధికరణం, 19వ అధికరణం, దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి మత స్వాతంత్ర్యపు హక్కుని వివరిస్తున్నటువంటి అధికరణాలు ఏంటి? మనకి మత స్వాతంత్ర్యపు హక్కుని కల్పిస్తున్నటువంటి అధికరణాల్లో 25 నుండి 28 వరకు ఉన్నటువంటి అధికరణాలు మత స్వాతంత్ర్యపు హక్కును కలిగిస్తున్నాయి. 25వ అధికరణం దేనికి సంబంధించింది అనే ప్రశ్న వస్తుంది. ప్రాథమిక హక్కుల్లోని 25వ అధికరణం దేని గురించి వివరిస్తుంది? ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం తన ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడానికి స్వాతంత్ర్యాన్ని, హక్కుని కల్పించింది 25వ అధికరణం. ఇంకో ముఖ్యమైనది ఏమిటి అంటే మీకు 28వ అధికరణం. 28వ అధికరణం ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ, ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే విద్యా సంస్థల్లో కానీ మతబోధ జరగరాదు అని చెప్పేది 28వ అధికరణం అని చెప్పచ్చు. ఇంకోటి 24వ అధికరణం దేని గురించి తెలియజేస్తుంది అంటే 24వ అధికరణం మనకి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు తప్పకుండా విద్యను అభ్యసించాలి, విద్యా సంస్థలో మాత్రమే ఉండాలి తప్ప ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల్లో కానీ గనుల్లో కానీ పనిచేయడాన్ని నిషేధించినటువంటిది ఏమిటి అంటే 24వ అధికరణం. అందుకోసమే మనం అక్కడక్కడ చూస్తుంటాం బాల కార్మిక వ్యవస్థ అని చెప్పి. బాల కార్మిక వ్యవస్థని రద్దు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల్ని ఖచ్చితంగా స్కూల్లోకే పంపాలి, స్కూల్లో మీకు ఉచితంగా భోజనం పెడుతున్నాం, ఉచితంగా దుస్తులు ఇస్తున్నాం, ఏకరూప దుస్తులు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం, నోట్ పుస్తకాలు ఇస్తున్నాం, చివరికి పాకెట్ మనీ కూడా మీకు ఇస్తున్నాం, మీరు ఉచితంగా విద్యను అభ్యసించండి, మీ ఇంటి దగ్గర ఉండి విద్యను అభ్యసించలేకపోతే మీకు మేము ప్రాథమిక పాఠశాలలకు, ఉన్నత పాఠశాలలకి, జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలకి హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం, హాస్టళ్లలో ఉండి మీరు విద్యను అభ్యసించండి అనేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విధానాల్ని అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి 24వ అధికరణం అత్యంత ముఖ్యమైనటువంటిది. 14 ఇయర్స్ బిలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్లోనే ఉండాలి తప్ప ఎక్కడ కూడా బాల కార్మికులుగా పనిచేయొద్దు అనే ప్రకరణం 24వ ప్రకరణం చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం. ఇంకా సమానత్వపు హక్కు నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. సమానత్వపు హక్కు నుంచి వచ్చేటువంటి ప్రశ్న లోపల 14వ అధికరణం దేన్ని గురించి వివరిస్తుంది? ఇంతకుముందే చెప్పాను నేను మీకు, చట్టం ముందు అందరూ సమానులే అనే అభిప్రాయాన్ని 14వ అధికరణం తెలియజేస్తుంది. 14వ అధికరణాన్ని మనం దాదాపు బ్రిటన్ సమన్యాయ పాలన నుండి గ్రహించాం. బ్రిటన్ సమన్యాయ పాలన నుండి గ్రహించాం కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే, ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్న చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పేటువంటి అధికరణం 14వ అధికరణంగా చెప్తున్నాం. ఇక 16వ అధికరణం దేనికి సంబంధించింది అనే విషయం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి అనేది 16వ అధికరణం తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రాథమిక హక్కులు ఎన్ని అనే ప్రశ్న కూడా వస్తుంది ఒక్కోసారి. ప్రాథమిక హక్కులు ఎన్ని అన్నప్పుడు అక్కడ మీరు చూడండి 6 అని ఉంటే 6 కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి హక్కులు 6 హక్కులు మాత్రమే ఉన్నాయి. ఇంకొకటి ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు అనే ఇచ్చి 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ, లేకుంటే 61వ రాజ్యాంగ సవరణ, 62వ రాజ్యాంగ సవరణ అని ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో, జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో 1978వ సంవత్సరం లోపల 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కుని భారత రాజ్యాంగంలో నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి ఆస్తి హక్కు అన్నప్పుడు మీకు బండ గుర్తు రావడానికి మొరార్జీ దేశాయ్ని గుర్తుపెట్టుకోండి.
మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి 1978 44వ రాజ్యాంగ సవరణ ఈ 3 అంశాలని మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు 44లో ఆస్తి హక్కుని భారత రాజ్యాంగంలోంచి తొలగించి చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చారు. ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ రకమైన హక్కు అని ప్రశ్న రావచ్చు. అట్లాగే ఇండియన్ మాగ్నా కార్టా అని దేనిని అంటారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇండియన్ మాగ్నా కార్టా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ప్రాథమిక హక్కుల్ని ఇండియన్ మాగ్నా కార్టా అంటారు అని చెప్పచ్చు. ఇంకొక ప్రశ్న కూడా అడగవచ్చు, భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు వివరించారు అని అడుగుతాడు. అడిగినప్పుడు మీరు ఆదేశ సూత్రాలు చదివి, ప్రాథమిక హక్కులు చదివి, రాష్ట్రపతిని గురించి చదివి, వీళ్ళందరినీ గురించి చదివినప్పుడు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35 వరకు ఉన్నటువంటి అధికరణాలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా భారత రాజ్యాంగం లోపల పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కులు తీసుకున్నప్పుడు ఒక్కసారి వాటిని చదివిన తర్వాత ఒక్కసారి మౌనంగా కూర్చొని ఆలోచిస్తే మీకు వీటికి సమాధానాలు దొరుకుతాయి. మౌనంగా కూర్చున్నప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అని నువ్వే ప్రశ్న వేసుకొని నువ్వే ఆన్సర్ వెతుక్కుంటే నీకు దొరకకపోతే మళ్ళీ బుక్ చూసుకొని ఆ బుక్లో నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ చూస్తావో అది నువ్వు మర్చిపోవు. కాబట్టి ఏ పుస్తకమైనా చదవండి, ఏ టాపిక్ అయినా చదవండి, ఒక్కసారి మౌనంగా సమీక్ష చేసుకోండి. మౌనంగా సమీక్ష చేసుకొని ఓహో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి, ఏ ప్రకరణంలో వివరించబడ్డాయి, ఎన్ని హక్కులు ఉన్నాయి, ఏ హక్కు దేని గురించి వివరిస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని అధ్యయనం చేయడం చాలా మంచి లక్షణంగా చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే ప్రాథమిక విధులు. ఇప్పుడు మీకు చెప్పాను, ప్రాథమిక విధులు రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు లేవు. ప్రాథమిక విధుల్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానాల ద్వారా పరిరక్షించుకోలేము. న్యాయస్థానాలకి ఏమాత్రం సంబంధం లేనివి ప్రాథమిక విధులు. కేవలం ప్రతి పౌరుడు ఈ విధుల్ని విధిగా గౌరవిస్తూ బాధ్యతాయుతంగా మెలగాలి అని చెప్పే ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు మొత్తం ఇప్పుడు ఎన్నున్నాయి అంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఈ 11 ప్రాథమిక విధులు మొత్తం మొదటిసారిగా అంటే 1976-42లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 చేరిస్తే ఇప్పుడు 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక అంశాన్ని చేరిస్తే మొత్తం ప్రాథమిక విధులు 11 ఉన్నాయి. ప్రాథమిక విధుల్లో నుంచి కూడా రావచ్చు ఏమిటి అంటే మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక విధులు 11. 11వ ప్రాథమిక విధి దేని గురించి తెలియచేస్తుంది అంటే 14 సంవత్సరాల బాలబాలికలు విద్యని అభ్యసించాలి, నిర్బంధ విద్యను అభ్యసించాలి అనే విషయాన్ని తెలియచేసేటువంటిది ఏమిటి అంటే 11వ ప్రకరణం అని చెప్పచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రాథమిక విధుల్లో నుంచి కూడా ప్రశ్నలు రావడానికి ఏ భాగంలో చేర్చారు, ఎక్కడ చేర్చారు, 51A అనే భాగంలో చేర్చారు అనేటువంటి విషయంలో నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు ఒక్కసారి చదవద్దు, కనీసం ఒకసారి చదివి రెండోసారి చదివినటువంటి టాపిక్ని ఇంపార్టెంట్ నోట్స్ రాసుకొని మళ్ళీ మూడోసారి దాన్ని పర్ఫెక్ట్గా చదివి 3 సార్లు 4 సార్లు చదివిన తర్వాత మౌనంగా ఆ టాపిక్ని గురించి ఆలోచించినట్లయితే ఆ టాపిక్లో నీకు రాని విషయం అంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఆ విధంగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని నేను కోరుతున్నాను.